హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను ఇవాళ వెజిటేబుల్ రైస్ చూపిస్తానండి. అంటే ఇంట్లో ఏమన్నా స్పెషల్ చేసుకోవాలి, ఏమన్నా తినాలి అనిపించినప్పుడు మ్యాక్సిమం అయితే నేను ఇదే చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 కట్టెల పుదీనా అండి, నీట్గా కడిగి పెట్టుకున్నాను. సో దాంట్లో మసాలా సాజీరా, లవంగాలు, ఇలాచీలు, దాసం చెక్క. నేను ఇక్కడ బగారాకు చూపించలేదండి, వేసాను. సో అవి వేసుకున్నాక వెజిటేబుల్స్ వచ్చేసి నా దగ్గర టమాటో, క్యారెట్, ఆలుగడ్డ, బీనీస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను. 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలండి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం, తర్వాత కొంచెం పసుపు, 1 ఆనియన్, బిగ్ ఆనియన్, టేస్ట్ సరిపడా ఉప్పు, కారం, 2 గ్లాసుల బియ్యం, 4 గ్లాసుల వాటర్ అండి అన్నమాట. అంటే ఇప్పుడు కొలత ప్రకారం పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను, 4 గ్లాసెస్ వాటర్. సో నేను కుక్కర్లో వండుతానండి. ఇలాంటి వెజిటేబుల్ రైస్ కానీ మ్యాక్సిమం ఈ రెసిపీ మాత్రం కుక్కర్లో కుక్ చేసుకుంటాను. 1 విజిల్ పెడతాను అనమాట. సో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యితోటి కొంచెం నూనె కూడా వేయాలండి. ఇప్పుడు నెయ్యితోటి చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి. వెజిటేబుల్ రైస్ కానీ బగారా, మామూలుగా బిర్యానీ ఇవన్నీ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి, కొంచెం నూనె యూజ్ చేయడం వల్ల టేస్టీగా వస్తుంది మనకి రెసిపీ వచ్చేసి. ఇప్పుడు నెయ్యి బాగా హీట్ అయ్యిందండి. ఫస్ట్ ఆకు వేయడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుందని నేను ఫస్ట్ ఇక్కడ మసాలా ఐటమ్స్ అని కచ్చా పచ్చాగా చేసి పెట్టుకున్నానండి. అలాగే వేస్తే ఫ్లేవర్ అనేది రైస్లోకి ఉండదన్నమాట. సో 4 పచ్చిమిర్చి అవి వేయిపోయాక బగారాకు వేసాను. 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు తర్వాత పుదీనా, ఆనియన్ వేస్తారు కొంతమంది, దానివల్ల మాడిపోతుందండి ఆనియన్ అనేసి నేను పుదీనా వేసుకున్నాను. పుదీనా వేసుకొని బాగా, దీంట్లో వాటర్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు పుదీనా వేసాక బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్ వేసేసుకోవాలి. మనకి పుదీనాలో వాటర్ ఉంటుంది కదండి, అదంతా వెళ్ళిపోతుంది. బాగా ఫ్రై అవ్వనిచ్చినాక కడుగుతాం కదా, దానివల్ల తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ మాడకుండా అన్నీ కూడా ఈక్వల్గా కుక్ చేసుకోవాలి. ఏది కూడా మాడనివ్వద్దు, అంటే ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దండి. సో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ మనం వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. ఇది మాత్రం మాడనివ్వద్దు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. అది కూడా నేను ఇక్కడ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. అంటే ఆ కొలత స్పూన్ తోటి నిండుగా వేసుకున్నానండి. సో అల్లం వెల్లిపాయ, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ కూడా మనకి బాగుండాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే, అంటే సరిపడినంత వేసేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ వేసుకోవాలండి. కాకపోతే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు, ఏవైనా సరే. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో బీనీస్ వేస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం అయితే నేను ఎక్కువ క్వాంటిటీలో బీనీస్ తీసుకుంటాను. క్యారెట్ కొంచెం క్యారెట్, ఇక్కడ ఆలుగడ్డ వచ్చేసి నా దగ్గర ఒకటే ఉందండి, అది ఒకటి. 2 టమాటోస్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు ఇక్కడ. సో 2 టొమాటోస్ యాడ్ చేశాక బాగా అదంతా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా వేసేసుకోవాలి కుక్కర్లో. ఇది వచ్చేసి మనకి ఇంట్లో ఏమైనా స్పెషల్, పిల్లలు ఏమైనా తినాలనిపిస్తుంది, బయట మనం ఇప్పుడైతే బయట జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయిందండి. దాని బదులు పిల్లలకి ఇంట్లో ఇలా టేస్ట్గా వేడివేడిగా అన్ని వెజిటేబుల్స్ వేసి, మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటే మనం ఇలా టేస్ట్గా పిల్లలకు చేయడం వల్ల వాళ్ళకి బయట రెసిపీస్ మీద, బయట ఫుడ్ మీద కొంచెం మనసు అనేది లాగదు కదండి. సో నేనైతే ఏమన్నా వాళ్ళకి స్పెషల్ ఐటెం తినాలనిపించినప్పుడు, ఇంట్లో డైలీ రొటీన్ అన్నం, కూర, టిఫిన్స్ ఇవే కాకుండా కొంచెం స్పెషల్గా చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీ మాత్రం మ్యాక్సిమం చేసేస్తాను.
సో ఇప్పుడు కొంచెం ఇక్కడ దొడ్డుప్పు వేసుకోవాలండి. బాగా మనకి పీసెస్ మంచి కొంచెం ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వెజిటేబుల్స్ అనేది తొందరగా కుక్ అవుతుంది. మంచిగా వేసేసుకొని నేను ఎక్కువ మట్టుకు దొడ్డుప్పే వాడతానండి. ఫ్రైస్లో మాత్రమే సన్నుప్పు వాడతాను. మీరు మరి సన్నుప్పు వాడతారో దొడ్డుప్పు వాడతారో కానీ మ్యాక్సిమం అయితే దొడ్డుప్పు వాడడానికి ట్రై చేయండి. అది సన్నుప్పు ఎక్కువ వాడొద్దు అని అంటారు కదా, హెల్త్కి మంచిది కాదు కదండి ఇప్పుడు. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం నెక్స్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడే వాటర్ కానీ రైస్ కానీ వేసుకోవద్దు. మూత పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా అంటే ఒక 5 minutes అట్లా చూస్తుండాలి. మధ్యలో తీసి కలుపుతుండాలండి మనము. ఇక్కడ తీసేసి వాటర్ వేసి బాగా ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. కుక్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ ఆలుగడ్డ అవన్నీ ఈక్వల్గా కుక్ అవ్వాలి. సో బీనీస్ వచ్చేసి మనకి సన్నగా తరిమి పెట్టుకోవడం వల్ల రైస్ అంతా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొంచెం ఇక్కడ కారం యాడ్ చేసుకోవాలండి. కొంచెం నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత తీసుకున్నానో కారం కూడా అంతే తీసుకున్నాను, 1 స్పూను. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మసాలాలు కానీ ఏమి యాడ్ చేయలేదండి. ఇంకా నేను ఏది యాడ్ చేయలేదు. ఓన్లీ పోపులో మాత్రమే కొంచెం మసాలా యాడ్ చేశాను. ఇందులో ధనియాల పొడి ఉంటే వేసేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. కొంచెం ధనియాల పొడి వేసినా కానీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఇక్కడ. మరి మీరేం చేస్తారండి స్పెషల్స్? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో వచ్చేసి పెద్ద గ్లాస్తో 2 తీసుకున్నాను. ఈ గ్లాస్తో కొలత ప్రకారం నేనండి 4 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో చూపిస్తున్నాను. రైస్ మాత్రం పెద్ద గ్లాస్తో తీసుకున్నాను. సో 4 గ్లాసెస్ రైస్కి 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే మంచిగా కుక్ అవుతుంది. మెయిన్ రైస్ అనేది నాననివ్వాలి. కొంతమందికి పొడిగా ఎక్కువ వాటర్ వద్దు అనుకుంటే 1 గ్లాస్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు. సో ఇవి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. 8 గ్లాసెస్ పోసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ బాయిల్ అవ్వనిక మంచి వాటర్ ఫ్లేవర్ అనేది పీసెస్కి కూడా పడుతుంది. సో ఆ వాటర్కి టేస్ట్కి సరిపడా ఉప్పు దొడ్డుప్పు యాడ్ చేసేసుకున్నానండి. చెప్పాను కదా దొడ్డుప్పే యూజ్ చేస్తాను నేను ఎక్కువ మట్టుకైతే. మ్యాక్సిమం మీరు కూడా అదే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనకి టేస్ట్ సరిపోయిందో లేదో ఈ వాటర్లోనే సాల్ట్ కానీ ఏదైనా కానీ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసేసుకోవాలి మనము. దాంతో మనకి ఈ వాటర్ తోటి రైస్కి అనేది ఫ్లేవర్ అంటే మనకి టేస్ట్ అనేది ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. రైస్ వేసాక కుక్ అయ్యాక అక్కడే టేస్ట్ బాగుంటుందండి. ఫైనల్గా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాయిల్ అవ్వనివ్వాలి, బాగా మరగనివ్వాలి. వాటర్ వచ్చేసి కుక్ అయ్యాక చూడండి మంచి కుక్ అయ్యింది. ఇప్పుడు బాగా మరిగిపోయిందండి. మరిగింది చూడండి. సో వెజిటేబుల్స్ కూడా పచ్చిగా ఉండవు, కొంచెం మంచిగా ఉంటుంది. సో రైస్లో ఉడుకుతుంది అనొచ్చు మీరు. కాకపోతే మనకి ఇలా అయితే కూడా రైస్ అనేది పొడిగా బాగా వస్తుందండి. మనం వెంటనే రైస్ వేసేసి వాటర్ వేసేసి రైస్ వేసి మూత పెట్టడం వల్ల అన్నం మంచి కాదు, అస్సలు మంచి కాదండి. మీరు అలా కూడా చేసి చూడండి, ఇలా కూడా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను కదండి, ఆ బియ్యం వచ్చేసి బాగా వాటర్ అంతా వంపేసి వాటర్ లేకుండా కుక్కర్లో మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని బాగా మిక్స్ చేశాను చూడండి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. నేనైతే పిల్లలు స్పెషల్ రెసిపీ ఏదన్నా అడిగినప్పుడు స్పెషల్ రెసిపీస్లో మాత్రం ఇదొకటండి. నేను ఇంకా ఏమేమి చేస్తానో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో.
ఇప్పుడు వచ్చేసి వెంటనే మూత పెట్టొద్దండి. ఇప్పుడు మనము కొంచెం అనేది ఉడకాలి. మామూలుగా అంటే కుక్కర్ మూత కాకుండా మనం మామూలుగా మూత పెట్టి కొంచెం సగం ఉడుకుతుంది అన్నప్పుడే కుక్కర్ మూత పెట్టాలండి విజిల్కి. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది అన్నీ పైకి వచ్చేసే, కింద ప్లెయిన్ రైస్ ఎక్కువ ఉండిపోతుందండి. నువ్వు చూడండి కొంచెం ఎక్కువ సగం కుక్ అయ్యింది కదా. ఇప్పుడు ఏంటంటే రైస్ అడుగునే వెళ్ళిపోతుంది. పైన వెజిటేబుల్స్ రావడం వల్ల కిందున్న రైస్కి టేస్ట్ ఉండదు. బాగా కలపడం వల్ల మనకి మొత్తం రైస్కి ఫ్లేవర్ అనేది, వెజిటేబుల్ ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుందండి. సో ఇక్కడ మూత పెట్టి నేను హై స్పీడ్లో అంటే మీడియంగా, మరీ హై ఉండనిపోతే అంతే 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటానండి. నేనైతే 1 విజిలే పెట్టుకుంటాను, నా కుక్కర్లో సరిపోతుంది. ఆల్రెడీ బియ్యం నాన్నాయి, వాటర్ కూడా మరిగిపోయినాయి. సో మనకి 1 విజిల్ అయితే సరిపోతుంది. 1 విజిల్ వస్తుంది చూడండి. 1 విజిల్ వచ్చాక మనం మంచిగా, మీరు అంటే బియ్యం నానబెట్టకపోతే మాత్రం మీరు 2 విజిల్స్ పెట్టుకోవచ్చండి. దానివల్ల రైస్ మంచిగా అవుతుంది. సో చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. నేను అన్నాను కదా వెజిటేబుల్స్ పైకి వచ్చేస్తాయి. వెంటనే మూత పెట్టడం వల్ల పైకి వచ్చేస్తుందండి వెజిటేబుల్స్ అన్నీ. కానీ మనం సగం ఉడకనిచ్చి మూత పెట్టినా కానీ పైకి వచ్చింది చూసారా. కాకపోతే కింద రైస్ అంతా ఫ్లేవర్ అనేది రాదు కాబట్టి సగం ఉడికినాక మూత పెట్టడం వల్ల చూడండి పొడి పొడిగా అయ్యింది. చూడండి ఫైనల్ లుక్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్.